ఈ ప్రపంచంలో చాలామంది సామాన్యంగా, సాధారణంగా బతికేస్తారు. బహు కొద్దిమంది మాత్రమే తమ లక్ష్యాల కోసం, ఆశయ సాధన కోసం, ఉన్నత శిఖరాలను అధిరోహించడం కోసం నిరంతరం కృషి చేసి విజేతలుగా నిలుస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో అధిక శాతం డబ్బు కోసమో, కీర్తి కోసమో ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో చాలా కొద్ది మంది మాత్రం పరోపకారం కోసం, దేశం కోసం, ఇతరుల కోసం నిస్వార్థంగా ఎలాంటి కీర్తిని గాని, ధనంను గాని ఆశించకుండా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం కృషి చేసి మహనీయులుగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. అలాంటి మహనీయుడు, మహానుభావుడు, మహాత్ముడు అయిన గాంధీజీ చరిత్రను, ఆయన ఆత్మకథను తెలియజేసే గొప్ప పుస్తకమే ఈ సత్యశోధన, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది. ఒక సాధారణమైన వ్యక్తి సిగ్గు, బిడియం, భయం, అవమానం వంటి బలహీనతలతో బాధపడే వ్యక్తి ఒక దేశం మొత్తాన్ని ఒక తాటిపైన నడిపించి ఒక గొప్ప శక్తిగా, మహాత్మునిగా ఎదిగిన తీరు సవివరంగా ఉంటుంది ఇందులో. చాలామంది నా మిత్రులు, నాకు తెలిసిన వారు గాంధీజీని ఊరికే విమర్శిస్తారు. చాలా అపోహలు, అబద్ధాలు, అవాస్తవాలు చెబుతారు. వారందరికీ నేను ఒకటే విజ్ఞాపన చేసుకుంటాను. దయచేసి ఒకసారి ఈ పుస్తకం చదివి గాంధీజీ గారు ఏం చెబుతున్నారో వినండి. తీర్పు ఇచ్చే ముందు జడ్జి గారు ఇరువైపుల వాదనలు విని తీర్పు ఇస్తారు. అలాగే మీరు కూడా గాంధీజీ గారి కోసం మీ అభిప్రాయం చెప్పే ముందు ఒకసారి ఆయన చెప్పేది వినండి. ఇది చదవడం వల్ల నాకేంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చదివి అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకొని కొంతైనా ఆచరించగలిగితే మనలో ఉన్న కల్మష భావాలు కొంతైనా తొలగించుకోగలుగుతాం. కల్మష భావాలు అంటే స్వార్థం, రాగం, ద్వేషం, దురాశ లాంటివి తొలగించుకుంటే మనకు ప్రశాంతత చేకూరుతుంది. దానివల్ల మనం సుఖంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా సుఖంగా, ప్రశాంతంగా ఉంచుతాం. అందుకని మిత్రులారా, దయచేసి ఈ పుస్తకాన్ని చదవండి. అలాగే మీ మిత్రులతో, బంధువులతో కూడా చదివించండి. నేను ఈ పుస్తకాన్ని మొదటిసారి ఎప్పుడో స్కూల్లోనో, కాలేజీలోనో ఉన్నప్పుడు చదివాను. తర్వాత ఒక 5-6 సంవత్సరాల క్రితం మళ్ళీ చదివాను. మళ్ళీ ఇప్పుడు చదవడం ప్రారంభించాను. మళ్ళీ చదవాల్సిన గొప్ప పుస్తకం ఇది. ఈ పుస్తకం మొత్తం సత్యానికి, అహింసకు ఉన్న ప్రాధాన్యతని బాపు గారు చాలా బాగా వివరిస్తారు. ఆయన నిజ జీవితంలో ఈ రెండింటి అమలు కోసం ఆయన పడిన కష్టాలు, ఇబ్బందులు, ఆయన అనుభవించిన బాధలు, అవమానాలు అన్నీ మనకు ఎన్నో మంచి విషయాలను మనకు నేర్పిస్తాయి. నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టాలని, అవమానాలని అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టి ఆయన మహాత్ముడు అయ్యాడు. కేవలం ఈ పుస్తకం చదివినంత మాత్రాన మనం గాంధీజీలుగా అయిపోతాం అని అనుకోవద్దు. కానీ మన జీవితంలో, మన అలవాట్లో చిన్న మంచి మార్పు అయినా తెస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్లో కానీ, లేదా మీకు అందుబాటులో లేకపోతే అమెజాన్లో కూడా దొరుకుతుంది. కాస్ట్ సుమారుగా 100 నుంచి 130 రూపాయల మధ్య ఉన్నది. సో ఈ బుక్ మీరు చదివి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. బుక్ పూర్తిగా చదివాక మరికొన్ని అంశాలను మీతో మరో వీడియోలో షేర్ చేసుకుంటాను. జై భారత్, జై హింద్, సెలవు.